దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. సామెతలు 3వ అధ్యాయము 34వ వచనము. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దీనుని ఎడల ఆయన దయచూపును. ఆమేన్. మనము చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాము, దీనులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి తన్ను తగ్గించుకొని, వారికి ఎంత ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దీన మనసు కలిగి తగ్గింపు స్వభావము కలిగి ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు దీనులు అంటూ ఉన్నారు. అలా ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే తన్ను తగ్గించుకొని ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తున్నారండి, హెచ్చిస్తూ ఉన్నారు. కానీ కొంచెం మంది ఏం చేస్తారంటే వాళ్లకు ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తూ అవతల వాళ్ళని చూసి హేళనగా మాట్లాడుతూ వాళ్ళని అపహాసిస్తారు. అయితే దేవుడు అలాంటి వారిని అపహాసకులను ఆయన అపహాసించును. ఈరోజు నీ పరిస్థితిని బట్టి ఎవరైతే అపహాసిస్తున్నారో, నిన్ను కించపరుస్తూ ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తారంటే అపహాసిస్తారు. ఎలా అంటే దీనులను దేవుడు హెచ్చించి, ఎవరైతే అపహాసిస్తున్నారో వారి కన్నుల ఎదుటనే దేవుడు దీనులను హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి వాళ్ళని అపహాసిస్తూ ఉన్నారు. దీన మనసు కలిగి ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నారండి, ఆయన కార్యముల ద్వారా ఆయన దయ చూపుతూ ఉన్నారు. చూడండి, ఎవరైనా ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్ళినప్పుడు అంటారు, దయ చూపించండి, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దయ చూపించండి మా పరిస్థితిని బట్టి అంటారు. అంటే దయ చూపించడం అంటే వాళ్ళకి ఏది కావాలో అవసరము వాళ్ళని తీర్చమని. అదే విధముగా దేవుడు దీనుల ఎడల దయ చూపును అంటే దేవుడు ఏం చేస్తారండి, ఆయన కార్యము ద్వారా మనం ఏది అడుగుతున్నామో అది ఇచ్చి, మన పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి దేవుడు విడుదలిచ్చి మనల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మన ఎడల దయ చూపుతూ ఉన్నారు. కాబట్టి మనము తగ్గించుకుని ఉన్నంత మాత్రాన, దీన మనసు కలిగి ఉన్నంత మాత్రాన మనుషులకి మనము అపహాసకులుగా, లోకువుగా, తక్కువ వారంగా, ఎందుకు పనికిరాని వారంగా, హీనంగా కనపడచ్చు. కానీ దేవుడు ఆయన సమయమందు మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన దయ చూపుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని